జై మా కామాఖ్య, జై మా కాళీ. నైటు అవ్వకి హోమం చేశాము, మా అవ్వకి ఇలా అలంకరించాము. మీరు చూస్తారని వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందంగా చక్కగా బొట్టు పెట్టుకొని అన్ని బొట్లు పెట్టుకొని అలంకరించిన వాళ్ళకి ఏవో మంత్రాలు వస్తాయి, న్యాచురల్గా ఉండే వాళ్ళకి రావు అని ఎప్పుడు అనుకోవద్దు. ఒకటి ఏంటంటే, చెడు మంత్రం నేర్చుకున్న వాళ్ళు ఎవరు చక్కగా తయారయ్యి నిండుగా బొట్టులు అలా ఇలా పెట్టుకొని ఉండరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆయన ఇంకోటి, పూజించే వాళ్ళు ఎప్పుడైనా బొట్టు పెట్టుకుంటారు, పూజలు చేసేవాళ్ళు. అది న్యాచురల్ బొట్టు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం. హిందూ సాంప్రదాయాన్ని కూడా ఏదో క్షుద్ర పూజలకు తీసుకెళ్ళిపోతున్నారు ఈ మధ్య. ఓకే, ఇంకా ఒకటి ఏంటంటే, సంతానం కాకుండా బాధపడుతూ ఉన్న వాళ్ళ కోసం ఒకటి చెప్తున్నాను. అంబుబాచి ఉత్సవాలు జరుగుతున్నాయి అవ్వయి. ఈ 3 days కూడా టెంపుల్ క్లోజ్ ఉంటుంది. ఈరోజు నిన్న నుంచి స్టార్ట్ అయ్యాయి. నిన్న, ఈరోజు, రేపు క్లోజ్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి, ఈ టైంలో మీరు సంతానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఈరోజు మండే కదా, మండే పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట బంగారాన్ని స్వీకరించి ఇంటికి తెచ్చుకొని చక్కగా ఒంటికి రాసుకొని స్నానం చేసి నైట్ 9 o'clock తర్వాత అవ్వకి మంచిగా భద్రకాళీమాత ఫోటో అమ్మవారి ఏ రూపంలో ఉన్న, కాళీమాత రూపంలో ఉన్న, భద్రకాళీమాత రూపంలో ఉన్న, ఏ రూపంలో ఉన్న, యోని రూపంలో, ఏ ఫోటో లేదు మాకు అమ్మవారిది అంటే యోని రూపంలో అవ్వది ఒక యోని రూపంలో గీసి పేపర్ పైన ఒక వాల్కి అలా స్టిక్ చేసుకొని, అప్పుడు అవ్వ దగ్గర కొంచెం ప్రమిదలో దీపం పూజ యథావిధిగా చేసేసి పిండి దీపం వెలిగించండి. పిండి దీపం ఎలా అంటే, చిటికెడు కొంచెం కుంకుమ వేసేసి, పిండిలో కొంచెం కుంకుమ వేసి పిండి దీపాన్ని వెలిగించే ముందు ప్రార్థించండి తల్లికి. మీరు చెప్పుకోండి, మీ మొరై చెప్పుకోండి. నాగదోషం ఉన్నా, పితృదోషం ఉన్నా, సో అండ్ సో ఈ ఇప్పుడు ఎలా ఉంది బయట ఈ మంత్రాలని చదవడని ఏదో ఉంటాయి కదా. అసలు ఏదున్నా, కొన్ని పీసీయూడి ప్రాబ్లమ్స్, ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆమె జగన్మాత, విశ్వమంతా తామై ఉంటుంది. కాబట్టి తమకి తల్లికి చెప్పుకొని, మీ మనసులో కోరిక చెప్పుకొని, నాకు మంచిగా వంశం ఎదగాలి, సంతానం కావాలి తల్లి, నేను ఇలా చేస్తున్నా అనేసి మీ పొత్తి కడుపు పైన ఆ వెలిగించిన పిండి దీపాన్ని పెట్టి పడుకొని, మీరు ఎంతసేపు అమ్మ ముందు మీకు పూజ చేసిన దగ్గరే ఎంతసేపు ఎంత టైము ఉండగలిగితే అంత టైం ఉండండి. చక్కగా అలా చేసుకోండి. 3 months లోపే మంచిగా గుడ్ న్యూస్ వింటారు. నా వల్ల ఒక్కరికి మంచి జరిగినా చాలు, చెడుగా అనుకోవద్దు. మంచి మెసేజ్ ఇచ్చినప్పుడు హ్యాపీగా చేసుకోండి. జై మా కాళీ.